హాయ్ పీపుల్, వెల్కమ్ టు మహా టాక్స్. ఈరోజు రెసిపీ వచ్చి మటన్ కర్రీ విత్ బగార్ రైస్ కాంబినేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మటన్ బాగా వాష్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్, ఇప్పుడు 2 స్పూన్స్ ఆఫ్ కారం. ఎక్కువ స్పైసీ కావాలంటే 1 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, కొంచెం ఆయిల్, దాంట్లోనే 2 బిర్యానీ ఆకు, కొంచెం సాజీరా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ వరకు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, ఆయిల్ బాగా హీట్ అయ్యాక సాజీరా, బిర్యానీ ఆకు, త్రీ టు 4 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. దాంట్లోనే కొంచెం పుదీనా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై ఆనియన్స్లో 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో 1 అవర్ పాటు మిక్స్ చేసుకొని పెట్టుకున్న మటన్ని దీంట్లో వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక కాసేపు మూత పెట్టి పైన కొన్ని వాటర్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్లో ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని లైట్ బ్రౌనిష్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లో కొంచెం ఆయిల్, కొన్ని కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని లైట్ బ్రౌనిష్ వచ్చే వరకు ఇంకొంచెం వేయించుకొని పక్కన తీసుకోవాలి. ఇవి 2 చల్లగా అయ్యాక మిక్సింగ్ జార్లోకి తీసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో ఆల్రెడీ మా మమ్మీ ఒక 2 టమాటోస్ వేసింది కర్రీలో, సో టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. మటన్ కొంచెం ఉడికాక కొన్ని వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఆనియన్ పేస్ట్,
2 స్పూన్స్ కొబ్బరి పొడి, ఇప్పుడు కొంచెం గరం మసాలా, ఇప్పుడు కొంచెం కస్తూరి మేతిని కొంచెం రోస్ట్ చేసుకొని నార్మల్గా రోస్ట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుందంట. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ కొంచెం పైకి వచ్చాక ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టే. ఇంకొంచెంసేపు పక్కన ఉంచుకోవాలి. సో ఈ ప్రాసెస్లో మనము బగారా రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, దాంట్లో దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, సాజీరా, లవంగా ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి. 3 to 4 పచ్చిమిర్చి, ఇంకా ఒక చిన్న ఉల్లిపాయ, కొద్దిగా పుదీనా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ లైట్ బ్రౌనిష్ వచ్చాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన వెళ్ళే వరకు బాగా మిక్స్ చేయాలి. మళ్ళీ ఆల్రెడీ 2 hours ముందు రైస్ నానబెట్టుకున్నాం కాబట్టి, సో 1 glass ఆఫ్ రైస్కి 1 glass ఆఫ్ వాటర్ క్వాంటిటీ లాగా తీసుకొని వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ మరిగించాక నానబెట్టుకున్న రైస్ అంతా వేసుకోవాలి. ఇలా వాటర్ అన్నీ వెళ్ళిపోయాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని 2 to 3 minutes వరకు పక్కన ఉంచుకోవాలి. సో ఫైనల్లీ వేడి వేడి బగారా రైస్ విత్ మటన్ కర్రీ ఈజ్ ఎ డెడ్లీ కాంబినేషన్, అది కూడా సండే రోజు. So I hope you like this video. Please do like and subscribe to my channel Maha Talks. Thanks for watching.